సమస్త శాస్త్రముల యొక్క సారాంశము ఎటువైపు నడుస్తుంది అంటే కేవలముగా మనస్సుని భగవంతుని యొక్క పాదముల వైపుకి తిప్పడం గురించి మాత్రమే ప్రబోధమంతా నడుస్తుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఏ విధమైనటువంటి ఉపదేశం అక్కర్లేకుండా, ఏ విధమైనటువంటి బోధ అక్కర్లేకుండా మనిషి మనసు తనంత తాను ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా తిరిగేది ఏది అంటే రెండింటి మీద తిరుగుతూ ఉంటుంది. తనది కానిది పరులదైనది, అది ఏ ఉంటాయో వాటిని వాంఛిస్తూ తిరుగుతుంటుంది. అందుకే ధూర్జటి ఉన్న మాట ఒప్పుకుంటూ భగవంతుడి దగ్గర ఒక మాట అంటాడు. ఈశ్వరుడి దగ్గర కావలసింది కాపట్యం లేకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనతని ఆవిష్కరించడం. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ రుచిలింగ మహోద్యోగము చేయు నెమ్మనము దానింపట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇతరమైనటువంటి అన్ని విషయాల్లోనూ మనసు రమిస్తూనే ఉంటుంది, సంతోషిస్తూనే ఉంటుంది. కానీ భగవత్ సంబంధమైనటువంటి విషయంలో తనంత తానుగా వెతుక్కుని ఎప్పుడెప్పుడు ఒక్కసారి ఆ ఈశ్వర పాదాలు స్మరిద్దాం, ఎప్పుడెప్పుడు పూజ చేద్దాం, ఎప్పుడెప్పుడు సంధ్యావందనం చేసి అర్ఘ్యత్రయ ప్రదానం చేద్దాం, భగవన్నామం ఎప్పుడు చెప్పుకుందాం అన్న ధోరణి మనసుకి కలగడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆ మనసుని మార్చడం కోసమే శాస్త్రాలన్నీ వచ్చాయి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, సదా మోహాటవ్యాం చరత యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయకపి మధ్యంత చపలం దృఢా భక్త్యా బధ్యా వా శివభవదధీనం కురు విభో అంటారు. అది ఎప్పుడు ఆశలనేటటువంటి కొమ్మలు పట్టుకుని అలా ఊగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. మనస్సు బలహీన పడిపోకూడదు, మనస్సు లేకుండా చేసేయకూడదు, మనస్సుని నిర్వీర్యం చేయకూడదు ఎప్పుడూను. అది నిద్రాణమైపోయి నీరసపడిపోయి పనికిరానిదైపోయి అసలు ఉత్సాహం లేకుండా చైతన్యరహితంగా అయిపోయింది అనుకోండి, అప్పుడు వాడు ఎందుకు పనికిరాడు, ఈశ్వర సేవకు కూడా పనికిరాడు. శాస్త్రాలు చెప్పినా గురువులు చెప్పినా ఎప్పుడూ ఏం చెప్తారంటే మనసుని నాశనం చెయ్యమని కానీ మనసుని నిర్వీర్యం చేయమని కానీ చెప్పరు. మనస్సు అలాగే ఉండాలి. మనస్సు యందు ఉండేటటువంటి ఉత్సాహము కేవలము లౌకిక విషయములను అనుభవించడమునందు కాకుండా అన్నిటినీ ఈశ్వర సేవగా అనుభవించడంలో అవి తిరగాలి. ఆ మలుపు తిరగడం రావాలంతే. మనసు మారడం వల్ల ఇప్పుడు వచ్చేసినటువంటి నష్టం ఏం ఉండదు. అన్నం ఏం తిన్నాడో అదే తింటాడు. ఆ అన్నం ఈశ్వరుడికి నివేదన చేసి తింటాడు. ఇది ఈశ్వర ప్రసాదం అని తినడంలో పూనిక. ఎలా పడుకున్నాడో అలాగే పడుకుంటాడు. కానీ పడుకోబోయే ముందు మాత్రం భగవన్నామం చెప్పి పడుకోవాలన్న తాపత్రయం. ఒకసారి స్వామివారికి చేసేటటువంటి ఆ ఊంజల్ సేవ మనసులో స్మరించి పడుకోవాలన్న ఉత్సాహం. నిజంగా ఈ పూనిక మనసులో కలిగిందనుకోండి, ఈ పూనిక కలిగితే భగవత్ సంబంధమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడినటువంటి కావ్యాల గురించి కానీ పురాణాల గురించి కానీ ఆలోచించేటప్పుడు ఏదో ఒక్క విషయాన్ని, చిన్న విషయాన్ని తీసుకొని స్మరించేటప్పుడు మనస్సు రంజిల్లి వచ్చినటువంటి మాటలు గమ్మత్తుగా ఉంటాయి. అసలు అప్పుడు పడేటటువంటి మాటలు కూడా భావానికి చాలా దగ్గరగా వచ్చి పడిపోతాయి. ఆ పదాలు కూడా ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే వాటిని మీరు మార్చలేరు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. వాల్మీకి రామాయణంలో సుందరకాండలో హనుమ మండోదరీ దర్శనం చేసి సీతమ్మ దర్శనం అనుకున్నారు. ఆవిడే సీతమ్మ అనుకున్నారు. ఆవిడే సీతమ్మ అనుకున్నటువంటి హనుమ అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. సంతోషపడిపోయారు, భుజాలు బాధేసుకున్నారు, పాటలు పాడారు, స్తంభాలు ఎక్కారు, కిందకి దిగారు, తన తోక తీసుకున్నారు, తానే ముద్దు పెట్టుకున్నారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అని చెప్పారు. కానీ ఇందులో గమ్మత్తు ఏమిటంటే ముద్దు పెట్టుకోవాలనుకున్నటువంటి వాడి యొక్క పెదవులు ఎంత మేరకి సాగి ముందుకొస్తాయో హనుమ తన తోకని ముద్దు పెట్టుకున్నారని చెప్పడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట పలకడానికి, ఉచ్చరించడానికి కూడా అంతే దూరం పెదవులు ముందుకు సాగాలి. సాగితే తప్ప మీరు ఆ మాట పలకలేరు. చుచుంబ అన్నారనుకోండి, చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం.
చుచుంబ అన్నప్పుడు పెదవులు ఎలా విచ్చుకుంటాయో, ఎలా ముందుకెడతాయో, ముద్దు పెట్టుకున్నప్పుడు అలాగే వెళ్ళాలి. అంటే ఏ మాట ప్రతిపాదన చేస్తున్నారో ఆ శబ్దానికి అనుగుణమైనటువంటి మాటలు అక్కడ పడిపోతాయి. అలా పడిపోవాలంటే దానికోసం వెతుక్కోవలసిన అవసరం లేకుండా అలా భాష దొరుకుతోంది అంటే అది కేవలం శారదాకృప. ఆ శారదాకృప ఒక్కొక్కడు ఇతరమైనటువంటి విషయాలకు వాడతాడు. ఏదో అక్కర్లేని విషయాలని, గోడ మీద పిల్లి మీద కూడా ఓ కవిత్వం ఉంటుంది. పోతన గారు ఓ మాట అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటారు. సాహిత్యం కానీ లేకపోతే శారదా కృప కానీ ఉంటే సరిపోదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు ఆయన ఒకసారి. ఎవడికి పనికొచ్చిన చదువు, ఎవడికి పనికొచ్చిన లోపల ఉన్నటువంటి విభూతి, అక్కర్లేనిది ఏదో అడ్డు పెట్టుకుని అహంకరించడానికి పనికొస్తుంటాయి అంతే. అది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే భగవంతుడి గురించి చెప్పడానికి పనికిరానటువంటి సాహిత్యం ఏదుందో, ఎంత పాండితీ ప్రకర్ష ఉన్నా అది భగవంతుణ్ణి ఆవిష్కరించడానికి పనికి రాకపోతే అటువంటి పుస్తకం ఎటువంటిదో తెలుసా అన్నారు పోతన గారు. దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్, అది తద్దినాలు పెట్టేటటువంటి రేవు లాంటిది అన్నారు. తద్దినాలు పెట్టే రేవు దగ్గరికి ఏం పెడతాయి? కాకులు ఎడతాయి. ఎందుకు ఎడతాయి? పిండాలు తినడానికి ఎడతాయి. ఎంత కవిత్వం వచ్చు అన్నది కాదు, ఎన్ని మాటలు వచ్చు అన్నది కాదు. వచ్చిన మాటలు, వచ్చిన కవిత్వము ఈశ్వరాభిముఖమైంది అనుకోండి. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. అది మానస సరోవరం. అక్కడికే వస్తాయి రాజహంసలు వస్తాయి. కాబట్టి భగవత్ సంబంధంలో రమించగలిగినటువంటి మనస్సు ఉంటే ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటల యొక్క తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీరామాయణ కావ్యాన్ని చదివినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అసలు రామాయణం చదవనటువంటి వాళ్ళు లోకంలో ఎవరు ఉండరు. రామాయణం చదవలేదు అని ఎవరైనా అంటే, మా ఇంట్లో రామాయణం 6 కాండలు లేవండి అని ఎవరైనా అన్నారనుకోండి, నేనైతే అంటాను, నన్ను క్షమించండి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కొంచెం మనం తటపటాయించవలసి ఉంటుంది. పుట్టినది మొదలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశావా తినడానికి? రామాయణం 6 కాండలు నీ ఇంట్లో లేవా? రామాయణం 6 కాండలు లేకపోతే నీవు మనిషి అనిపించుకోవడానికి అర్హతని కోల్పోయినట్టు. రామాయణమే మానవత్వాన్ని ఇస్తుంది మనిషికి. అటువంటి రామాయణాన్ని అవధరించిన పెద్దలు, చదివిన పెద్దలు, వ్యాఖ్యానాలు చేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. కానీ లీలాశకుడు అనుభవించినటువంటి అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. రాముడు అర్థమయ్యాడు అంటే, రామాయణం అర్థమైంది అంటే కేవలం రామాయణం చదివేయడం కాదు, రామాయణం చెప్పేయడం కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, రాముడు ఎంత గొప్పవాడైనా కావచ్చు. సీతమ్మ తల్లి రావణాసురుడు చెప్పినటువంటి మాటలు విని, ఏమోలే నిజంగా అసలు రాముడు ఎక్కడో అరణ్యాల్లో ఉన్నాడు, రాగలడో రాలేడో అని అన్యంగా రామాయణంలో ఎలా చెప్పబడిందో అంతకన్నా భిన్నంగా ఎప్పుడైనా మనస్సులో ఒక్కసారి ఆలోచించి ఉంటే రామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు అలా ఉండేవా? మీరుమందర సంకాశౌ భౌదీప్త నలప్రభ అగ్రత వ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. మీరు పర్వత శిఖరాలంతా పెరిగిపోయిన హనుమ అక్కడ కూర్చుని, అమ్మ వచ్చి నా భుజం మీద కూర్చొని నిన్ను తీసుకెడతానంటే, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతూ పుంసో వానర పుంగవ. నాకు స్పృహ ఉండగా తెలిసి ముట్టుకుంటే రాముణ్ణే తప్ప అన్య పురుషుణ్ణి నేను ముట్టుకోను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. రామాయణంలో శ్రీరాముని ఖ్యాతికంతటికీ కారణం అవే. అనుభవించగలిగినటువంటి హృదయం ఉంటే దానికి పెద్ద సమాసాలు అక్కర్లేదు, దాని గురించి పెద్దగా చెప్పుకోక్కర్లేదు. అవి నాలుకల మీద తిరుగుతాయి, నిత్యం బ్రతికుంటాయి. ఎప్పుడూ వాటిని స్మరించి పొంగిపోతూనే ఉంటారు. ఎంతంత పెద్ద సమాసాలు వేసుకున్నా, ఎంత గొప్పగా చెప్పుకున్నా అవి నిత్యపారాయణకి, జీవితాన్ని ఉద్ధరించడానికి, భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం కల్పించడానికి పనికిరాని వాక్కులు, పనికిరాని వాక్యాలు అయినప్పుడు ఆ పుస్తకం జోలికి, ఆ మాటల జోలికి ఎవరు వెళ్ళరు. లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో రామాయణాన్ని అనుభవించాడు ఒక చోట.
ఎంత గొప్పగా అనుభవించాడంటే, సాధారణంగా రామపాత్ర గురించి చెప్తే ఏదో ఒక గంభీరమైనటువంటి స్థాయిలో ఒక శ్లోకాన్ని రచన చేస్తారు. ఆయన అలా చేయలేదు, చాలా చమత్కారంగా అనుభవించాడు. అనుభవించడం అంటే నేనంటాను ఇక్కడ, అది ఒక రాత్రి వేళ ఓ తెల్ల కాగితాల పుస్తకం దగ్గర పెట్టుకుని, ఓ పెన్ను దగ్గర పెట్టుకుని, ఓ టీ ఫ్లాస్క్ దగ్గర పెట్టుకుని చేసిన రచన కాదు. ఆయన ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు ఆయనకి రామచంద్రమూర్తి, కృష్ణ భగవానుడు అలా అనుగ్రహించారు. పోతన గారు ఎలా అనుగ్రహింపబడ్డారో అలా అనుగ్రహింపబడ్డాడు మహానుభావుడు లీలాశుకుడు. ఆయన దర్శనం చేశాడు. ఆయన దర్శనం చేసినప్పుడు ఆ పొందినటువంటి ఆనందానుభూతి శ్లోక రూపంలోకి మారింది. శ్లోక రూపంలోకి మారితే, ఇందాక నేను అన్నానే చుచుంబ అన్నప్పుడు పెదవులు ముందుకు ఎలా పెడతాయో, ఆయన శ్లోకం కూడా అలాగే పడిపోయిందంతే. ఆ సందర్భానికి ఎలా పడాలో అలా పడింది. నిజంగా సాహిత్యంలో పరమభక్తితో పండిపోయిన మహాపురుషుల శ్లోకాలకి అది పరాకాష్ట. నాకైతే అనిపిస్తుంది, ప్రతి తాతగారు మనవడికి ఈ శ్లోకం చెప్పాలి. ప్రతి తాతగారు మనవలకి కథ చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకొని పరవశించిపోవాలి. అందులో ఆయన అంటాడు, రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. చిన్న శ్లోకం ఎంత అందంగా ఆవిష్కరించాడంటే, చిన్నతనంలో పసిబిడ్డలు ఎవరైనా సరే అమ్మ కథ చెప్పు, అమ్మ కథ చెప్పమ్మా, అమ్మ కథ చెప్పమ్మా అంటారు పడుకోబెట్టే ముందు. పాలిచ్చి చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టి ఊయల ఊపుతోంది యశోద. ఆయన దర్శనం చేస్తున్నారు లీలాశకుడు. ఆ ధ్యానం చేస్తున్నటువంటి ఆయనకి అటువంటి లీల ఒకటి గోచరమైంది మనస్సులో. ఇది మూడుగా మొదలై ధ్యానంలో ఒకటిలోకి వెళ్ళిపోయి ఏ వస్తువుని దర్శనం చేస్తున్నారో ఆ వస్తువుతోటి తాదాత్మ్యతను పొంది ఆనందామృత వర్షమునందు తాను పునీతుడైపోవడం. ఆ ఊయల ఊపుతున్నటువంటి యశోద ఎంత ఊపినా నిద్రపోవట్లేదు. ఆ కృష్ణుడు పడుకోరా 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 అంటోంది అమ్మ. నువ్వు ఏదైనా కథ చెప్పు అన్నాడు. అందరూ పిల్లలు ఎలా అడుగుతారో అలాగే అడిగాడు. ఇప్పుడు యశోద కథ చెప్పడం మొదలుపెట్టి, ఇది ఎందరో పెద్దలు ఎన్నో రకాలుగా అలాంటివి రాశారు. కానీ లీలాశకుని యొక్క రచనలో వైచిత్రి చూడండి. ఆవిడ ఎలా చెప్పిందో, ఆ పడుకున్నటువంటి కృష్ణుడు ఎలా కొట్టాడో శ్లోకం కూడా అలాగే పడింది ఆయనకి ఛందస్సుకి. రామో నామ బభూవ. యశోద అంటోంది కథ చెప్పు అన్నప్పుడు ఏదో పనికి మాలిన కథ ఎందుకని చెప్పి, పూర్వకాలంలో రామచంద్రమూర్తి అనేటటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. హుం. పిల్లవాడు అన్నాడు అన్నాడు. అది పడింది ఆయనకి శ్లోకంలో. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం. తదబలా ఆ రామచంద్రమూర్తి యొక్క భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. అంటే ఊయల ఊగుతోంది, పిల్లవాడు కథ వింటున్నాడు, అమ్మ చెప్తోంది. రెండు మాటలు శ్లోకానికి పడిపోయింది కరెక్ట్గా. అంత చక్కగా ఒదిగింది శ్లోకం. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః. వాళ్ళు ఆ రామచంద్రమూర్తి తన యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు గారు చెప్పినటువంటి మాటని సత్యం చెయ్యడం కోసమని భార్య అయిన సీతమ్మతో కలిసి పంచవటీ తీరంలో నివసించడం కోసమని అరణ్యానికి బయలుదేరి వెళ్ళి ఆ పంచవటీ తీరంలో నివాసం చేస్తున్నాడు. ఆ నివాసం చేస్తున్నటువంటి సమయంలో తాం పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః. ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అందరు తల్లులు ఎలా చెప్తారో అలాగే చెప్పింది కథ. కానీ వింటున్నవాడెవరు? బాలకృష్ణుడు వింటున్నాడు. ముందు రామో నామ బభూవ హుం అన్నాడు, తదబలా సీతేతి హుం అన్నాడు. తండ్రి మాట కోసమని పంచవటీ తటానికి వెడితే రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, ఈ మాట విన్నాడు.
కొంచెం కునుకొచ్చి పడుకుంటున్నాడు. ఒక్కసారి ఉయ్యాలలోంచి లేచి ఒక్క దూకాడు. ఎందుకు చెప్తోంది అమ్మిది అంటే, నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వత. నిద్రపోతాడని చెప్తోంది ఈ కథ అమ్మ. ఆయన కూడా నిజంగా కొద్దిగా కన్నులు మూతబడి అంటూ పడుకుంటున్నాడు. పడుకుంటున్నవాడు సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించాడన్న మాట వినగానే హుంకారత శృణ్వత అంటున్న వాడు ఒక్కసారి ఉయ్యాల్లో లేచి కూర్చుని కిందకి దూకేశాట. పిల్లాడు దూకేసి ఓ మూలకి చూసి అటు ఇటు చూసి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతున. ఒరే లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ, ఎక్కడ్రా విల్లు, ఎక్కడ్రా విల్లు, పట్టుకురా విల్లు, చంపేతల పారేస్తాను రావణాసురుణ్ణి అన్నట్టు ఈ శ్లోకాన్ని రచన చేసి పూర్తి చేసేసాడు లీలాశకుడు. అది ఎంత గొప్ప రచనో మీరు ఆలోచించండి. పడుకుంటున్నవాడెవరు? బాలకృష్ణుడు. కథ చెప్తున్నది ఎవరు? యశోద. ఎవరి కథ చెప్తోంది? రామకథ చెప్తోంది. వింటున్నవాడెవరు? అప్పుడు రాముడుగా ఉన్నవాడు ఇప్పుడు కృష్ణుడుగా వింటున్నాడు. తన కథే తాను వింటున్నాడు. ఎక్కడి వరకు విన్నాడు? ముందు చెప్పిన కథ బానే విన్నాడు. సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయాడనేటప్పటికి మాత్రం అవతారం మారిపోయింది. కానీ ఇప్పటికీ కోపం ఎంత వచ్చింది? చాలా కోపం వచ్చింది. ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసా అండి ఆ శ్లోకానికి? ఏమనాలప్పుడు? తుచ్చరావణ ఆగు, నిన్ను చంపేస్తాననాలి. అలా అనలేదు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతున. చాలా కోపంతో సౌమిత్రే, సుమిత్ర కుమారుడైన ఓ లక్ష్మణ, ఏది నా ధనస్సు ఎక్కడ, ధనస్సు ఎక్కడ, ధనస్సు ఎక్కడ అన్నాడు. అదేమిటి? తన ధనస్సు ఎక్కడుంటుందో తనకి తెలియదా? తన ధనస్సు తాను తీసుకుని ఒరే రావణ నిలు అనాలి. లేకపోతే నా ధనస్సు ఏది, నా ధనస్సు ఏదని పరిగెత్తాలి. అలా మానేసి ఒరే లక్ష్మణ నా ధనస్సు ఎక్కడ, నా ధనస్సు ఎక్కడ, నా ధనస్సు ఎక్కడేమిటి అంటే, రామాయణం బాగా వంట పట్టిన వాడికి రామపాత్ర వంట పడితే నోటి వెంట రావలసిన మాట అది. రాముడి గురించి మాట్లాడుతూ రామాయణంలో వాల్మీకి మహర్షి మాట అంటారు, నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత మశ్నాతి నచితం వినా. కానీ లీలాశకుని యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, భగవంతుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించడం కోసమని ఆయన ఒక చిత్రాతి చిత్రమైనటువంటి లీలను తాను అనుభవించడమే కాకుండా లోకాన్నంతటినీ కూడా ఆ లీల అనుభవించేటటువంటి రీతిలో శ్లోకరచన చేసి ఆయన మనకు అందించారు. ఒకానొక చోట ఒక సందర్భంలో లీలాశకుడు అంటాడు, శంభో స్వాగతమాన్యతా మితియితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేశనోదృశ్యసే యుద్ధం స్వప్నగతస్య కైటభజిత శ్రుత్వా యశోదా గిరః కిం కిం బాలక జల్పసీతి రచితం తూతూ కృతం పాతునః అంటాడు. నిజంగా ఆ కృష్ణలీలని అనుభవించడంలో గమ్మత్తు ఏమిటంటే, ఎంత స్వేచ్ఛగా అనుభవించారో, ఎంత స్వాతంత్ర్యంతో అనుభవించారంటే, ఇప్పటికీ కృష్ణ భగవానుణ్ణి ధ్యానం చేసినటువంటి వారు ఇప్పటికీ ఆ వైభవాన్ని, ఆ అమృత ధారని అనుభవిస్తూనే ఉన్నారు, ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నారు. కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడే. ఆబాలగోపాలం పూజించేటటువంటి స్వరూపం అది. ఒక రాముడికి బాలరాముడిగా మూర్తి లేదు, ఒక వామనమూర్తికి యవ్వనంలో ఉన్న వామనమూర్తిగా మూర్తి లేదు. కానీ ఒక్క కృష్ణ భగవానుడికి మాత్రం బాలకృష్ణుడిగా ఎన్ని మూర్తులున్నాయో, ఆ వెన్న తింటున్నవి, యమలార్జున భంజనం చేస్తున్నవి, చిత్రాతి చిత్రమైనటువంటి లీలలు చేసినటువంటి కృష్ణ భగవానుడి యొక్క మూర్తులను దర్శించినంత మాత్రం చేత మనస్సు పవిత్రమైపోతుంది. అటువంటి లీలల్లో లీలాశకుడు అనుభవించినటువంటి లీల సర్వోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది ఈశ్వరత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఈశ్వరుడు అంటే తిరుగులేని శాసక శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మాటకి ఇంకా ఎదురుండదు. అటువంటి భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించడంలో ఆయన ఎంత గమ్మత్తుగా దాన్ని అనుభవించాడంటే, ఒకరోజు రాత్రి చిన్ని కృష్ణుడు ఊయలలో నిద్రపోతున్నాడు. సహజంగా పిల్లవాడు నిద్రపోతున్నాడు కదా అన్న దృష్టితో పక్కనే తల్లి యశోద ఏదో పనులు చేసుకుంటోంది. పిల్లవాడు నిద్దట్లో కలవరిస్తున్నాడు.
అమ్మకు అలా అనిపిస్తోంది కలవరిస్తున్నాడని. అంటే యశోద యొక్క కన్నులలోంచి చూసినప్పుడు, యశోద యొక్క మనస్సులోంచి చూసినప్పుడు ఆమె ఆ పిల్లవాడు కలవరిస్తున్నాడు అనుకుంది. కానీ కలవరిస్తున్నప్పుడు సాధారణంగా చూడండి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి అంటే పగటిపూట ఏ కార్యక్రమంలో మగ్నమై ఉంటారో, లేదా నిత్య జీవితంలో ఎటువంటి కార్యక్రమానుసంధానం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారో అవే రాత్రిళ్ళు కలవరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలుసుండి ఒక ఆయన ఎక్కువగా ఎప్పుడూ ఆఫీస్ పనితో నిమగ్నమై ఉండేవాడు. ఆయన రాత్రుళ్ళు పడుకుని నిద్రపోతున్నప్పుడు ఆఫీసు ఫైల్స్, దాని మీద నోట్ ఫైల్ మీద రాసినటువంటి నోటింగ్స్ కూడా కలవరిస్తుండేవారు. యథాతథంగా పారాగ్రాఫ్స్ కలవరిస్తుండేవారు. అలా ఎవరు ఏ సంబంధంతో ఉంటారో ఆ సంబంధాన్ని కలవరిస్తారు. మీరు ఇంకొక గమ్మత్తు చూడండి, ఇది కలవరింపులా యశోదకి కనపడుతోంది, కానీ అది నిద్ర కాదు. నిద్ర ఉన్నవాడికి కదా కలవరించడం అన్నది. అసలు నిజంగా ఈశ్వరుడు నిద్రపోతాడా? పోతన గారు ఎప్పుడో చెప్పారు, నిన్నటి రోజున నేను మీకు ఆవిష్కరించి ఉన్నాను. నిద్రపోయినట్టు నటించాడు తప్ప ఈశ్వరుడికి నిద్ర ఏమిటి? ఈశ్వరుడే నిద్రపోతే అసలు లోకాలనేటటువంటివి ఉండనే ఉండవు. ఆయన నిత్య జాగృతిలో ఉంటాడు. మరి నిత్య జాగృతిలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుప్రభాతం ఎందుకు? మరి రోజు సుప్రభాతం పలుకుతున్నాం, సుప్రభాతం టికెట్ల కోసం ఏడాది ఎదురు చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో. మరి ఎందుకు సుప్రభాతం అంటే ఆయనకి కాదు సుప్రభాతం, మనం అనుభవించడానికి సుప్రభాతం. జీవితంలో నిద్ర లేవగానే ప్రకృతిని ఈశ్వరానుసంధానం చేసుకోవడం కోసమని సుప్రభాతం వచ్చింది. నిజంగా భగవంతుడు అన్నవాడు నిద్రపోవడం, భగవంతుడు అన్నవాడిని నిద్ర లేపడం అనేటటువంటి ప్రక్రియ ఉండదు. కానీ అటువంటి భావన చేత మన మనసు పరవశించాలి. నేను ఎలాగో ఆ మాట అన్నాను కాబట్టి ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా తెల్లవారుజామున తిరుమల కొండ ఎక్కే ప్రయత్నం మీరు చేయండి. చీకటి ఉండగా ఒక్కసారి ఎప్పుడైనా 7 కొండలు ఎక్కండి. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్నాహ అని సుప్రభాతంలో ఎలా చెప్తారో, భృంగా వళీచమ కరంద రసాను విద్ధ జంగారగీత వినదై సహసేవనాయ అని ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షుల యొక్క కలకూజితములు, ఎర్రబడుతున్నటువంటి ఆకాశం, అవన్నీ చూస్తుంటే అవి వింటూ ఈ సుప్రభాతంలో శ్లోకాలు అనుసంధానం చేసుకుంటూ వెడితే సుప్రభాతానికి అసలు పరాకాష్ఠ ఎక్కడుంది అంటే ఆయనని నిద్రలేపడంలో సుప్రభాతం లేదు, భగవంతుని యొక్క సౌలభ్యాన్ని అనుభవించడంలో సుప్రభాతం. నిజంగా ఆయన నిద్రపోయాడని మీరు భావన చేశారండి, లే 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 అని అనేకమైనటువంటి కారణాలు రుజువులు చూపించారు. తెల్లవారిపోతోంది నువ్వు నిద్రలే, తెల్లవారిపోతోంది నువ్వు నిద్రలే అని. ఆఖరికి ఆయన నిద్ర లేవలేదు. వెంకటేశ్వర స్వామి వారు నిద్ర లేవకపోతే మనం ఆయన నిద్ర లేవడానికి, ఆయన ఉలిక్కిపడి లేచేటట్టుగా చేయడానికి ఇప్పటికీ ఉపయోగించే తారక మంత్రం ఏమిటో తెలుసా? కృష్ణ భగవానుడిగా ఆయన లీలని ఒకసారి ఆయనకి జ్ఞాపకం చేయడమే. ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాహ అంటారు. ఒకానొకప్పుడు చిన్ని కృష్ణుడుగా నువ్వు గొల్లవాడలో బృందావనంలో నందవ్రజంలో తిరిగినప్పుడు గట్టి పెరుగులో కవ్వాన్ని దించి అమ్మ యశోద చిలికితే ఆ చర్చస్ అన్న శబ్దం కొండకి కవ్వానికి ఏదో తగువచ్చిందా అన్నట్టుగా వినపడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. ఓ కృష్ణ, ఓ వెంకటేశ్వర నిద్రలే అని కృష్ణావతారానుసంధానమే చేస్తూ ఉంటాం. ఇలా సుప్రభాతం పలికితే ఏమవుతుంది అంటే తప్పకుండా అయితే నేను లేచాను వస్తున్నాను కాసేపు కూర్చోండి అన్నాడు అనుకోండి. సాధారణంగా మీరు ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరో వచ్చి లేపారనుకోండి, ఆయన ఏమంటారు? నిద్రపోయినవాడు నిద్రపోయినట్టు మంచం మించి లేచి వచ్చి మీకు కనపడరు, కూర్చోమని వస్తున్నానంటారు. పరిపాలనాంశ కలిగినటువంటి వ్యక్తి దగ్గర పని మీద మీరు వెళ్ళారనుకోండి, ఆయన పడుకున్నారండి మళ్ళీ రండి అంటారు సాధారణంగా. లేకపోతే పడుకున్నారు కూర్చోండి అంటారు, చెప్తాను లేచే సమయం అయింది చెప్తాను ఉండండి అంటారు. ఇప్పుడు ఆయన మీకు వెంటనే లేచి నిద్రమంచం మించి మీ దగ్గరికి రారు, మొహం కడుక్కుని వీలైతే స్నానం చేసి బట్ట మార్చుకుని మీ దగ్గరికి వస్తారు. కానీ వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడు సుప్రభాతంలో? అలా మొహం కడుక్కుని రాలేదు. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. అది అనుభవం. సుప్రభాతం చదవడానికి పరాకాష్ఠ ఏమిట్రా అంటే అది అనుభవించడం కోసం.
రాత్రి లక్ష్మీదేవిని గట్టిగా గాఢాలింగనం చేసుకుని పడుకున్నటువంటి పరమాత్మ అమ్మవారి యొక్క కుచుముల మీద అలదుకున్నటువంటి కుంకుమ నల్లనైనటువంటి శరీరం కలిగిన వెంకటేశ్వరుడి ఒంటికి అంటుకుంటే అసలే నల్లటి శరీరం కలిగిన వాడివేమో లక్ష్మీదేవి యొక్క కుచుముల మీద పెట్టుకున్నటువంటి కుంకుమ రేఖలు నీ ఒంటికి అంటుకుని కనపడుతున్నాయి. అయ్యో పిల్లలు వచ్చారని నువ్వు గబగబా నిద్రమంచం మీద ఉన్నవాడివి నిద్రమంచం మించి లేచి బయటికి వచ్చేసావు మాకు కనపడడం కోసం. ఆ రావడంలో నీ ఉత్తరీయం జారిపోయింది. జారిపోతే కమలాకుచ చూచుక కుంకుమతో నీతారుడి తాతుల నీలతనో పోనీ నువ్వు ఎర్రటివాడివి అయితే గొడవ వదిలిపోయేది, సరిగ్గా కనపడవా కుంకం చుక్కలు. నువ్వేమో నల్లటివాడివి, నల్లటి శరీరం మీద ఎర్రటి కుంకుమ చుక్కలు బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు మా కనురాపు నీకు తగులుతుందేమో, మా కోసం ఇంత గబగబా లేచి వచ్చేసావా, ఇంత సౌలభ్యమా? విజయీ భవ వెంకట శైలపతే, ఈశ్వరా నీకు విజయముకు కాక. ఈ సౌలభ్యాన్ని మీరు అనుభవించడం కోసం పరమాత్మ మన కోసమని ఎంత త్వర చెందుతాడో అనుభవించడం కోసమని సుప్రభాతం చదవడం. అది లేకుండా ఈశ్వరుడు నేను సుప్రభాతం చదివితే ఆయన నిద్రలేస్తాడని అందుకు చదువుతున్నాను అన్నారు అనుకోండి, అసలు దానికి అర్థం లేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.